మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రఘురామ్ కాళ్ళు పట్టుకుని మరి జానకి వేడుకుంటుంటుంది. ఏమండి, రామ మనల్ని అంతకు మించి మన ఇద్దరిని రమ్మని అడగలేకపోయిందండి. ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళకపోతే రామ చాలా బాధపడుతుంది. వ్రతానికి మనం ఇద్దరం 1 గంట కలిసి వచ్చేస్తే మళ్ళీ ఏ పండక్కో పబ్బమో వచ్చే వరకు ఇది తలుచుకుంటూ రామ చాలా సంతోషపడుతుంది. అదే మనం కలిసి వెళ్ళకపోతే తను చాలా బాధపడుతుందండి. ప్లీజ్ అండి అని జానకి కాళ్ళు పట్టుకొని మరీ బతిమలాడుకుంటుంటుంది. లే ముందు లే అని రఘురామ్ కోప్పడతాడు. వదిన, ఈవిడ ముసలి కన్నీరు కారుస్తుంది. ఈవిడ ముసలి కన్నీరు కారుస్తూ ఇప్పుడు నీ చేత కావలసిన పనులన్నీ చేయించుకుంటుంది. ఆ రోజు కూడా ఏదేదో మాట్లాడి కన్యాదానంలో నీతో పాటే కలిసి కూర్చొని పెళ్లి జరిపించేసింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. నువ్వు వినకన్నయ్యా అని ఇంకా పద్మ చెప్తుంది. అప్పుడే ఇక రఘురామ్, లేదు పద్మ, నేను వ్రతానికి కలిసి వెళ్తాను అని రఘురామ్ అంటాడు. రఘు, ఇది చేసిందంతా మర్చిపోయావా ఏంటి? వ్రతానికి వెళ్తానని చెప్తున్నావేంటి అని బామ్మ కూడా అడుగుతూ ఉంటుంది. నేను వ్రతానికి వెళ్తానని చెప్పింది తన కోసం కాదమ్మా, నా కూతురు కోసం. నేను వెళ్ళేది ఈవిడ భర్తగా కాదు, నా కూతురికి తండ్రిగా వెళ్తాను అని రఘురామ్ చెప్తాడు. నా భార్య నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడు నా కూతురి కోసం వెళ్తున్నాను అని రఘురామ్ అయితే చెప్తూ లోపలికి వెళ్ళిపోతాడు. అది విని ఇక జానకి బాధపడుతూ వ్రతానికి వస్తానందుకు సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పద్మ, పార్వతి ఇక బామ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, వదిన సామాన్యురాలు కాదు. ఇప్పుడు చూడు అన్నయ్యని తన వైపు ఎలా తిప్పేసుకుందో. ఇప్పుడు ఆర్జని అడ్డు పెట్టుకొని ఆస్తిని లాగేసుకుంది. పైకి చూడటానికి అమాయకంగా ఉంటుంది కానీ బాగా మాటలు నేర్చిందమ్మా. ఇప్పుడు చూడు అన్నయ్యని తన వైపు ఎలా ఏమార్చుకుంటుందో. నాకు నా కొడుకుని దూరం చేసినట్లు నీకు అన్నయ్యని కాకుండా చేస్తుందమ్మా. జరిగిందంతా చూస్తుంటే ఇది ఎప్పటి నుంచో కావాలనే ఇలా చేయడానికి ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తున్నారమ్మా. వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ ప్రకారం ఇక వడపోత కార్యక్రమం మొదలుపెట్టారు అని చెప్తూ ఉంటే, వడపోత కార్యక్రమం ఏంటి అని పార్వతి అడుగుతూ ఉంటుంది. అంటే ఆర్జకి నా కొడుకు సీను మాత్రమే కావాలి, నేను నా మొగుడు అవసరం లేదు. బరువు ఈ జానకి అన్నయ్య ఒక్కరే కావాలి. నువ్వు నేను బిట్టుగాడు ఎవరు కూడా అవసరం లేదు. మనమంతా బరువు. ఆర్జేమో సీనుతో, ఇప్పుడు ఈవిడేమో అన్నయ్యతో కలిసి సంతోషంగా ఉండాలి. ఆస్తంతా కూడా వాళ్ళే అనుభవించాలి. అందుకే మనల్నందరినీ కూడా దూరం పెట్టడానికి ఇలా చేస్తున్నారు అని పద్మ ఇక లేనిపోయినటువన్నీ చెప్తూ ఉంటుంది. పార్వతి, బామ్మ అది విని కంగారు పడుతూ వింటూ ఉంటారు. ఇక వ్రతం కోసం ఒక్కొక్కరిగా అతిథులందరూ వస్తూ ఉంటారు. రవీందర్ ఇక ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకుంటూ కూర్చోబెడుతూ ఉంటారు. ఏమే ప్రమీల, అబ్బాయి అమ్మాయి ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే, నా నెత్తి మీద ఉన్నారు అని ప్రమీల అంటుంది. ఓహో, పై గదిలో ఉన్నారా అని రవీందర్ అంటాడు. సరే, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకో అని రవీందర్ అంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి తలస్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంటుంది. అటుగా వెళ్తున్న శౌర్య రామాని చూసి ఇక మైమర్చిపోతూ ఉంటాడు. రామ వైపే అలాగే చూస్తూ ఉండిపోతాడు. సార్, ఏమైంది సార్, ఎందుకు అలా చూస్తున్నారు అని రామలక్ష్మి ఇక అడుగుతూ ఉంటుంది. రామ, నువ్వు స్వీట్ షాప్లో డిస్ప్లేలో పెట్టిన ఒక కొత్త రకం రుచిలా నాకు కనిపిస్తున్నావు రామ అని చెప్తూ రామాని చెంప నిమురుతూ మాట్లాడుతూ ఉంటారు. అయ్యయ్యో, వ్రతం పెట్టుకుంటే ఏంటా మాటలు అని రామలక్ష్మి చెప్తుంది. లెంపలేసుకోండి అని రామలక్ష్మి ఇక శౌర్య చేత లెంపలేపించుకుంటూ ఉంటుంది. సరేలే రామ అని శౌర్య ఇక లెంపలేసుకుంటాడు. కొత్త బట్టలు వేసుకోకుండా చేత పట్టుకుని తిరుగుతున్నారేంటి అని రామలక్ష్మి అడుగుతుంది. ఇవ ముడతలుగా ఉన్నాయి రామా, ఇలాంటి షర్ట్ వేసుకుంటే మీ అమ్మ నాన్న చూస్తే ఏమనుకుంటారు, ఐరన్ చేసుకుందామని ఇలా వచ్చాను అని శౌర్య ఐరన్ చేస్తూ ఉంటాడు. అమ్మ నాన్న అన్న మాటలు వినగానే, సార్, అమ్మ నాన్న మా వ్రతానికి కలిసి వస్తారు కదా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. రాకపోతే నువ్వు వ్రతం చేసుకోనని గట్టిగా చెప్పావు కదా, కలిసే వస్తారు రామా, నువ్వు కంగారు పడకు అని శౌర్య అంటాడు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత వ్రతం పూర్తవుతుంది. ఆ తర్వాత రాత్రికి మన శోభనం అని శౌర్య చెప్తాడు. ఏంటి అని రామలక్ష్మి కోపంగా అడుగుతూ ఉంటుంది. సారీ, వ్రతానికి వాళ్ళ అవసరం ఎంతుందో నువ్వు చెప్పావు కదా, అదే చెప్తున్నాను అని శౌర్య చెప్తాడు. నేను చెప్పినా వాళ్ళు వినాలి కదా అని రామలక్ష్మి అడుగుతుంది. నువ్వు అర్థమయ్యేలా చెప్పావు కదా రామా, అయినా వాళ్ళు వస్తారులే, నువ్వెందుకు ఇవేవి మనసులో పెట్టుకొని కంగారు పడకు. అయినా ఆర్య కూడా వ్రతానికి వస్తే చాలా బాగుంటుంది రామా. ఏదేమైనా ఆర్య వల్లే కదా మన ప్రేమ సఫలమయ్యి మనం పెళ్లి చేసుకొని ఇంత సంతోషంగా ఉంది. ఇప్పుడు వ్రతం కూడా చేసుకుంటున్నాం. ఎంతైనా ఆర్య చాలా మంచిది.
పక్క వాళ్ళనందరినీ చాలా బాగా అర్థం చేసుకుంటుంది. అమెరికాలో పుట్టి పెరిగిన అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఇక్కడ సాంప్రదాయాలన్నీ చాలా బాగా తెలుసు. ఆద్య ఎంతైనా చాలా మంచిది అని శౌర్య ఆద్యని పొగుడుతో చెప్తూ ఉంటాడు. నువ్వు ఒక మాట పిలిచేసాయి, ఆద్య కూడా వస్తుంది, నీకు పనుల్లో హెల్ప్ చేస్తుంది అని అంటాడు. రామలక్ష్మి కోపంగా శౌర్య దగ్గరికి వస్తుంది. ఐరన్ బాక్స్ని శౌర్య చేతిపై పెడుతుంది. అబ్బా అబ్బా అని, ఏంటి రామ చూసుకోవాలి కదా, ఏంటి నా చెయ్యిని ఇలా కాల్చేసావు అని శౌర్య చేతిని చూసుకుంటూ ఉంటాడు. అయ్యో సార్ నేను చూసుకోలేదు సార్ అని రామ చెప్తుంది. ఏంటి చూసుకోలేదా అని శౌర్య ఒక క్షణం ఆగిపోతాడు. నేను ఆద్య గురించి మాట్లాడినందుకే రామ ఇలా చేసింది అని అర్థం చేసుకుంటాడు. నీకు ఆద్య రావడం ఇష్టం లేకపోతే ఒక మాట నోటితో చెప్పచ్చు కదా, ఇలా చేయి కాల్చడం, నా చేయి కాల్చడం ఎందుకు రామ అని కోప్పడుతూ ఉంటాడు. అయ్యో నేను కావాల్సిగానే చేయలేదు సార్, అసలు మీ చెయ్యి ఉందన్న విషయం కూడా నాకు తెలియదు, నేను చూసుకోలేదు అని రామలక్ష్మి కావాలని చెప్తూ ఉంటుంది. ఓహో నువ్వు చూసుకోలేదా, అర్థమైందిలే నీ మంట అని శౌర్య అంటాడు. రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శౌర్య ఐరన్ షర్ట్ పట్టుకొని చేయి చూసుకుంటూ వస్తూ ఉంటాడు. శౌర్య ఎందుకు అలా అరిచావు అని రవీంద్ర అక్కడికి వస్తాడు. నేనెప్పుడు అరిచాను, నాకు వినపడలేదే అని శౌర్య అంటాడు. అరిచింది నువ్వేరా, నీకెందుకు వినపడుతూ అని శౌర్య అంటాడు. అబ్బా నాన్న నువ్వేం విన్నావో ఏంటో పద అని శౌర్య చెప్తాడు. అన్నట్లు శౌర్య వ్రతానికి ఆద్య కూడా వస్తే బాగుంటుంది కదా అని రవీందర్ అంటాడు. అయ్యో నాన్న నేను అరిచింది సరిపోలేదా, మీరు కూడా అరవాలా అని శౌర్య చెప్తాడు. ఏంట్రా శౌర్య, అదే ఆద్యని పిలవమని రామలక్ష్మికి చెప్తాను అని రవీందర్ అంటాడు. నాన్న నేను చెప్తాను నాన్న నువ్వురా అని రవీందర్ని శౌర్య తీసుకువెళ్ళిపోతాడు. ఇక సీను ఆద్య దగ్గరికి వస్తాడు. ఆద్య బుక్ చదువుకుంటున్నావా, చదువుకో ఆద్య, ఇప్పుడు నువ్వు చాలా గ్రేట్ ఆద్య, ఎందుకంటే రామలక్ష్మి శౌర్య పెళ్లి చేసుకొని ఇప్పుడు వ్రతం అలా సంతోషంగా జరిపించుకుంటున్నారంటే దానికి కారణం నువ్వే కదా ఆద్య. అత్తయ్య మావయ్య కూడా కలిసి వ్రతానికి వెళ్తున్నారు ఆద్య, మన ఇద్దరం కూడా వెళ్తే బాగుంటుంది కదా ఆద్య అని సీను అని చెప్తాడు. ఇక ఆద్య కోపంగా చూస్తుంది. లేదులే అత్య నువ్వు రావు కదా, అయినా మనం వెళ్తే బాగుంటుంది అత్య, నువ్వెందుకు వచ్చావని రామ అడిగిందనుకో ఒకసారి చెప్పేసాయి, అప్పుడు ఇద్దరు కూడా కలిసిపోవచ్చు. ఇంతకుముందు మీరు అన్నం పప్పులా ఉండేవారు, ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయారు, ఒక్కసారితో అంతా సర్దుకునేస్తుంది అత్య అని సీను చెప్తాడు. వెంటనే ఆద్య ఒక మేకు తీసుకుంటుంది, సీను కూర్చునే ప్లేస్లో పెడుతుంది. సీను చూసుకోకుండా కూర్చునేస్తాడు. గట్టిగా అరుస్తూ ఇక అయ్యో బాబోయ్ రక్తం రక్తం, ఏంటి ఆద్య నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ ఇలా పెట్టరాని ప్లేస్లో పెట్టి గాయమయ్యేలా చేస్తే సెప్టిక్ అయిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆద్య అని ఆద్య ఇక ఆద్యకు చెప్తూ బాధపడుతూ ఉంటాడు. సీనయ్య ఏమైంది సీనయ్య, అయ్యో గాయమైంది, రక్తం వస్తుంది, ఎందుకు ఏమైంది అని అడుగుతూ ఉంటారు. సీను అయితే ఆద్య వైపు చూపిస్తూ ఉంటాడు. ఆద్య ఏం చేసావమ్మా అని జానకి అడుగుతూ ఉంటుంది. ఏమో నాకేం తెలుసు అని ఆద్య ఇక ఏమీ చెప్పదు. సీనయ్య నేను పసుపు తీసుకొచ్చి పెడతాను చేతికి అని, అయ్యో అత్తయ్య గాయం చేతికి కాదు అత్తయ్య అని సీను అంటాడు. మరి ఇంకెక్కడ చెప్పు నేను పెడతాను అని జానకి అంటుంది. వద్దులే అత్తయ్య నేనే వెళ్ళి టీటీ ఇంజెక్షన్ చేయించుకొస్తాను అని సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ ఆద్య వ్రతానికి మేమిద్దరం కలిసి వెళ్తున్నాం కదా, మీ పెదనాన్న మళ్ళీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడేమో, ఇప్పటికే బాగా సమయం అయిపోయింది, నువ్వు మాతో పాటే వ్రతానికి వస్తే నువ్వు సీనయ్య బాగుంటుందమ్మా అని చెప్తూ ఉంటే వద్దులే పెద్దమ్మా అని ఆద్య అంటుంది. అవునులే మీరిద్దరూ మునుపట్ల లేరు కదా, అయినా మీ మధ్య కూడా ఇలా మనస్పర్ధలు వస్తాయని నేను అసలు అనుకోనే లేదు ఆద్య, సరే నేను వెళ్ళి రెడీ అవుతాను అని జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రవళిక పొలంలో ఉన్న రఘురామ్ దగ్గరికి వస్తుంది. ఏంటి రఘు, నేను విన్నది నిజమేనా, మీ ఇద్దరు కలిసిపోయి వ్రతానికి వెళ్తున్నారంట అని ప్రవళిక అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ ఇదంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. మేమిద్దరం కలిసిపోలేదు, నా కూతురు రామ కోసం కలిసి వెళ్తున్నాం అంతే అని రఘురామ్ అంటాడు. కానీ ఊర్లో అప్పుడే పుకార్లు ఎలా తిరుగుతున్నాయో తెలుసా, అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు, ఆ జానకి ఆస్తి కోసం నిన్ను బయటికి వెళ్ళగొట్టేసింది అని ప్రవళిక చెప్తూ ఉంటుంది.